ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే చూసేయండి. సో ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేసి ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసాను. క్లీనింగ్ ఇవన్నీ ముందు రోజే చూపించాను కదా. సో ఇంక ఇవాళ హడావిడి ఏం లేదనమాట. జస్ట్ దేవుని రూమ్ ఒకటి క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈరోజు ఏం చేయాలి అనేసి దానికోసమని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేద్దామనేసి మ్యాంగో అయితే తీసుకున్నాను అనమాట. సో మాకేంటంటే చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళు ఉగాదికి పెద్దలకి పెట్టుకుంటారనమాట. సో ఏమేమి చేస్తారు అంటే చిత్రాన్నం చేస్తారు, తర్వాత ఏమంటారు భక్ష్యాలు, ఉర్లగడ్డ ఉంటే ఉర్లగడ్డ ఫ్రై, లేదు అంటే వంకాయ ఫ్రై చేస్తారనమాట. సో రెగ్యులర్ ఎప్పుడు పండగ అయినా మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో ఇంకా చిత్రాన్నం చేద్దామనేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను అనమాట. నాకు 2 ఇన్స్టాపాట్స్ ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోతుంది పని. అండ్ ఈ పెద్ద ఇన్స్టాపాట్లు ఏంటంటే శనగబ్యాళ్ళు నానబెట్టేశాను అనమాట భక్షాలు చేద్దామని చెప్పేసి. సో శనగబ్యాళ్ళు నానబెట్టేసి ఇలా పాట్ పెట్టేసి దానిపైన ఆలు, పొటాటోస్ ఉంటాయి కదా, ఇవి కూడా పెట్టేసి కొంచెం వాటర్ కట్ చేసి వాటర్ పోసామనుకోండి 13 మినిట్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. అసలు ఎక్కువ తక్కువ అనేది ఏముండదు అనమాట, అంత బాగా కుక్ అయిపోతుంది. సో ఇలా అన్నీ ఒకేసారి పెట్టేస్తే నాకు పని అన్నది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. తర్వాత ఇంకా ఆలు ఫ్రైకి అండ్ చిత్రాన్నం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పచ్చిమిర్చి మిక్సీకి పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీకి పట్టుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది చిత్రాన్నం అన్నది. కట్ చేసి వేస్తే ఒకలాగా ఉంటుంది అనమాట. టైం లేకుంటే కట్ చేసి వేస్తాను. బట్ ఇవాళ ఏంటంటే ఇంకా లైక్ ఇంట్లో ఎలా చేస్తారో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అలా చేద్దామనేసి మిక్సీకి అయితే పట్టేశాను. మీరు స్టోర్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు, ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా రోజులు కూడా ఉంటుందన్నమాట. నేనైతే కొంచెం చేసి పెట్టుకుంటాను. అంటే కర్రీస్ అన్నవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇలా మిక్సీకి చేసి పట్టుకుంటే. సో అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో నేను వాల్మార్ట్ నుండి తెచ్చానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఒట్టి తిన్న చాలా బాగుందనమాట, చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ నేను ఇంకా ఉగాది పచ్చడికి అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది, ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక బౌల్లోకి చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, అందులోకి బెల్లం, ఉప్పు, కారం, చింతపండు పులుసు ఇవి వేసేసాను అనమాట. మెయిన్గా చేదు లేదు, ఇంకా మన లైఫ్లో చేదు ఎప్పుడూ ఉంటుంది కదా. సో అందుకనేసి నేను స్కిప్ చేశాను అనమాట. ఎందుకంటే నేను ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళలేదు, అందుకని చెప్పేసి ఇంకా తీసుకురాలేదు అదొకటి. సో ఉన్న వాటిలతో నేను ఉగాది పచ్చడి అయితే ఇలా చేశాను అనమాట. అంతే. ఇంకా మీరందరూ ఎలా చేశారన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఇంకా చిత్రాన్నము అండ్ ఆలూ ఫ్రై ప్రిపేర్ చేయడానికి అనేసి 2 ప్యాన్స్ అయితే పెట్టేశాను. సో దట్ ఒకేసారి 2 పనులు అయిపోతాయి అనమాట. అండ్ 2 ప్యాన్లో ఆయిల్ వేసేసి పోపు పెట్టేశాను. ఎందుకంటే రెండింటికి కొంచెం సిమిలర్గానే ఉంటుంది కదా పోపు అన్నది. సో మేమైతే చిత్రాన్నం, ఉర్లగడ్డ కూర, భక్షాలు ఈ పేర్లే యూజ్ చేస్తాం కాబట్టి మీకు అలానే చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఏంటంటే చిత్రాన్నానికి అంటే లెమన్ రైస్కి జస్ట్ ఆయిల్ వేసేసి పోపులోకి వచ్చేసి కొంచెం ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు అండ్ కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకొని పసుపు ఇవన్నీ యాడ్ చేసి లైట్గా సిమ్లో పెట్టేసి రోస్ట్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత మనము మిక్సీకి పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు అనమాట. అంతే, చాలా సింపుల్ చిత్రాన్నం అన్నది రెడీ అయిపోతుంది అన్నంలో కలిపేసుకుంటే. కొంచెం చల్లారిన అన్నం అందుకనేసి పక్కన పెట్టేశాను అనమాట. అన్నం కూడా అయిపోయింది, రైస్. అండ్ తర్వాత ఇక్కడ పొటాటో ఫ్రై కోసం అని చెప్పేసి కట్ చేసిన ఏమంటారు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే మన పొటాటో ఫ్రై అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ 2 కూడా ఫ్రై అయ్యే టైం లోపల మనకు అన్నం కూడా చల్లారిపోతుంది, అందుకనేసి బయట పెట్టేశాను అనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ పేస్ట్ పట్టాను కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. సో ఇంకా అవి 2 సిమ్లో లైక్ ఫ్రై అవుతూ ఉన్న టైంలో ఇంకా పొటాటోస్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి. చెప్పాను కదా ఇన్స్టాపాట్లో పెడితే నేను చెప్పిన టైమింగ్ పెడితే చాలా చాలా పర్ఫెక్ట్గా అవుతాయి అన్నమాట. సో పొటాటోస్ కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను. అండ్ లెమన్ రైస్కి లెమన్స్ లేకుంటే ఎలా, సో అవి కూడా మనం ఇలా ఒకసారి మంచిగా ప్రెషర్ పెట్టి ఇలా చేసామనుకో, రబ్ చేసామనుకోండి మంచిగా జ్యూస్ వచ్చేస్తుంది అనమాట అందులోనివంతా. సో అలా ఒక 2-3 కట్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి అనమాట పొటాటో ఫ్రైకి.
అండ్ ఇక్కడ లెమన్ రైస్కి కూడా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది. ఎక్కువ ఫ్రై చేసుకోకండి, ఒక 50% మనకు పచ్చిమిర్చి ఫ్రై అయితే చిత్రాన్నం కలిపిన తర్వాత మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ మీకు నచ్చితే కొంచెం ఆవపిండి కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా లైక్ టెంపుల్లో పులిహోర లాగా ఉంటుంది. సో అప్పుడప్పుడే నేను యాడ్ చేస్తూ ఉంటాను, ఒక్కోసారి అలా ఏం లేదనమాట, మన ఇష్టం. మనకు అలా తినాలనిపిస్తే అలా, లేకపోతే లేదు. నేను ఇంకా దేవుడికి పెడుతున్నాను కదా, ఇంకా నార్మల్ ఇంట్లో ఎలా చేస్తారో అలా చేస్తాను అనమాట. సో చూసారు కదా, మంచిగా చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ ఏం చేయలేదన్నమాట, ఎందుకంటే దేవుడికి పెట్టాలి కదా. ఉప్పు కారం అవన్నీ నేనేం చేయలేదు, అందాజుకి వేసేసాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా పొటాటోస్ యాడ్ చేసేసుకుంటే మన ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అనమాట, అంతే. సో మన 2 చిత్రాన్నం అండ్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి రెసిపీని, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ నేను ఇంకో పెద్ద ప్లేట్ తీసేసుకొని స్వామికి కావాల్సిన దేవుడికి పెట్టడానికి అన్ని నిన్న పండ్లు తెచ్చాను కదా, అవన్నీ పెట్టేసి ఇంకా మనం ఇప్పుడు వంట చేసినవి కూడా పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మైదా పిండి వాటర్ యాడ్ చేసేసి కలిపేస్తున్నాను. ఇది మీరు శనగబ్యాళ్ళు, రైస్ ఇవన్నీ చేయకముందు ఫస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది. సో దట్ అవన్నీ అయిపోయే లోపల మనకి ఇది నానిపోతుంది అనమాట. ఇది బాగా ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి భక్షాలు అన్నది. సో నేను 1 కప్పు శనగబ్యాళ్ళు తీసుకున్నాను, దానికి ఒక 1/2 కప్పు మైదా పిండి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఊర్లో అయితే పేని రవ్వ వాడతారనమాట, పేని రవ్వ భక్షాలకి వాడతారు. అది నానబెట్టేసి బాగా రోట్లో వేసి దంచేవాళ్ళు అనమాట. ఎంత పెద్ద ప్రాసెస్ అంటే అంత పెద్ద ప్రాసెస్ అది. ఇక్కడ మనకు అది దొరకదు కదా, సో నేను మైదా పిండి ఆల్టర్నేట్గా యూజ్ చేశాను అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది. అండ్ తర్వాత ఇక్కడ నేను 1 కప్పు శనగబ్యాళ్ళు తీసుకున్నాను కదా, దానికి 3/4 కప్పు అయితే బెల్లం తీసేసుకొని అందులోకి ఒక 4-5 ఇలాచి వేసాను అనమాట. వేసేసి మిక్సీకి పట్టేశాను. ఇది వచ్చేసి మ్యాంగో గ్రూప్ ఏదో సంథింగ్ ఒక బ్రాండ్ బెల్లం అనమాట, బెల్లం పౌడరు. ఇందులో ఇసుక అట్లాంటిది ఏమి ఉండదు, చాలా చాలా బాగుంటుంది. అందుకనేసి నేను ఇక్కడ డైరెక్ట్గా ఉడకబెట్టేసిన శనగబ్యాళ్ళు అయితే యాడ్ చేశాను అనమాట. మీకు ఒకవేళ బెల్లం అనేది మంచి క్వాలిటీ లేదనుకోండి, కొంచెం వాటర్ వేసేసి ఏమంటారు మెల్ట్ చేసేసి ఫిల్టర్ చేసేసుకోండి. సో దట్ మీకు ఇది అంత ఉండదన్నమాట, లైక్ ఇసుక అట్లాంటిది ఏదన్నా ఉంటే పోతుంది. బట్ ఇదేంటంటే నేను ఎప్పటి నుండో వాడుతున్నాను. మ్యాంగో లీఫ్ గుర్తొచ్చింది, మ్యాంగో లీఫ్ బ్రాండ్ అనమాట, ఆర్గానిక్ జాగరీ ఇది పౌడర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు బెల్లం దొరికేది, అంటే ముక్కల్లాగా దొరికేవి పీసెస్ లాగా, ఇప్పుడు రావట్లేదు. అందుకనేసి ఏది ఉంటే అది తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కలర్ కూడా చూసారా, మనం చిన్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్, ఆ టేస్ట్ ఉంటుంది అనమాట. సో నేను ఇంక వెంట శనగబ్యాళ్ళు అవి కూడా యాడ్ చేసేసి ఉడకబెట్టినవి మిక్సీకి పట్టేశాను అనమాట. ఇలా అవెన్లో పెట్టేసుకున్నారనుకోండి, నాకు తెలిసి ఒక 7 to 8 minutes అయితే పడుతుంది. అంటే ఈచ్ టైం 1 minute or 2 minutes ఇంటర్వెల్లో మీరు పెట్టేసుకుంటే మళ్ళీ కింద కుక్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ స్టవ్ పైన ఇలానే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఈసారి ఇలా ఓవెన్లో అయితే ట్రై చేశాను. నాకైతే చాలా చాలా బాగా వచ్చింది, చాలా మెస్ ఫ్రీ అండ్ పెద్ద స్ట్రెస్ లేకుండా అయిపోయిందనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కొంచెం కాలుతూ ఉంది. సో కాసేపు అలానే ఉంచేసారనుకోండి, మీకు భక్షాలు చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అండ్ తర్వాత ఇంకా ఇవంతా చేసుకునే లోపల మన మైదాపిండి కూడా నానిపోయిందనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను కూడా ఎక్కువగా ఏం చెయ్యను, ఎప్పుడో ఒక్కసారి చేస్తాను, కానీ చాలా బాగా వచ్చాయి అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అదనమాట. అంతే, మధ్యలో కొంచెము ఏమంటారు ఈ పూర్ణం పెట్టేసి ఇలా మీరు మొత్తం అంతా పూర్ణాన్ని మైదాపిండితో కవర్ చేసేయాలన్నమాట. ఇది ఎక్కువసేపు నానితే ఏంటంటే ఇలా స్ట్రెచ్ అవుతుంది చాలా ఈజీగా, అంటే హోల్స్ అలా ఏం పడకుండా మొత్తం అంతా ఈజీగా కవర్ అయిపోతుంది అనమాట. అందుకు ఎక్కువసేపు నానబెట్టాలి అని చెప్పాను నేను. అంతే అండి. పెన్నం కొంచెం వేడైన తర్వాత నేనైతే దోశ పెన్నం మీద అయితే చేస్తున్నాను. ఇలా ఆయిల్లో డిప్ చేసేసి ఒత్తేస్తే సరిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే మన గసగసాల్లో అండ్ కొబ్బరి ఉంటుంది కదా, డ్రై ఎండు కొబ్బరి, అది గ్రేట్ చేసేసి రెండింటిని
మిక్స్ చేసేసి దాంట్లో ఇవంతా అద్దేసి చేసేవాళ్ళు అనమాట. అది ఇంకా ఆథెంటిక్ అది. అది చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ గసాలు తెచ్చాను కానీ ఎందుకో చేదనిపించాయి, అందుకనేసి నేను వాడట్లేదన్నమాట. సో ఇంకా అన్నీ చేసేసుకొని ఒకేసారి కాల్చేసుకున్నాను. సో ఇదనమాట ఇవాళ భక్షాలు అయితే మంచిగా రెడీ అయిపోయాయి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నట్లు అయిపోయిందనమాట వంటలన్నీ. సో హెవీగా ఏం పెట్టుకోను, చిన్నగా సింపుల్గానే చేసుకుంటాను. అండ్ ఇంకా దేవుడికి పూజ చేయాలి కదా, సో పూలు మిస్ అయిపోయాయి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇంట్లో ఇంకా ఉన్నవి వాడుతున్నాను అనమాట ఇవాళ. సో అంతే అండి, సింపుల్ పూజ అయితే అయిపోయింది. దేవుడికి దీపం పెట్టేసి ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా టెంకాయ అయితే నేనేం కొట్టను, అంతే అంతే సింపుల్ పూజ అనమాట. ఫ్లవర్స్ పెట్టేస్తే మన పూజ రెడీ అయిపోయింది. అండ్ తర్వాత మన భక్షాలు టేస్ట్ చేద్దాం రండి. ఇలా కొంచెం హోల్ పెట్టేసుకొని మంచిగా కరగబెట్టిన నెయ్యి వేసేసుకొని ఆలు ఫ్రై చేసాం కదా, ఆ రెండు మిక్స్ చేసుకొని తింటే స్వర్గం అనిపిస్తుంది అనమాట. చిన్నప్పుడు పెద్దగా ఎక్కువగా తినేవాళ్ళం కాదు స్వీట్ అన్నది. సో ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి ఎక్కువగా తినాలనిపిస్తూ ఉందన్నమాట. సో ఇలా పాత వంటలన్నీ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకు నచ్చినప్పుడు చేసుకొని తినేసేయచ్చు. సో మంచిగా తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మేము వెళ్తున్నాము టెంపుల్కి. సో అనుకోలేదు, యాక్చువల్గా సడన్గా ప్లాన్ అనమాట. అందుకనే చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి పండగకి టెంపుల్కి వెళ్ళాలనుకుంటాం కానీ ఏదో ఒకదాంతో కుదరట్లేదు. ఈసారి మాత్రం లేదు, కంపల్సరీ వెళ్ళాలి అనేసి వెళ్ళామన్నమాట. మాకు ఇక్కడ నుండి ఒక 1 అవర్ ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది, చాలా చిన్న టెంపుల్ అనమాట ఇప్పుడైతే. అండ్ ఇంకా పెద్ద టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి కూడా వెళ్ళున్నాం అనమాట మేము లాస్ట్ ఇయర్. అది స్టార్ట్ అయింది అనుకుంటా కన్స్ట్రక్షన్ ఇదంతా. చాలా బాగా చేశారు, అప్పుడు కూడా మంచిగా భోజనాలు పెట్టేసి చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు. ఇప్పుడైతే ఇంకా ఓల్డ్ టెంపుల్లోనే ఉందంటే చిన్న టెంపుల్లోనే ఉన్నారు విగ్రహాలన్నీ. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఎండ చూసారా, ఇది యాక్చువల్గా లైక్ ఆల్మోస్ట్ 7 అలా అవుతుంది, అయినా ఇంకెంత సన్ ఉందంటే అంత సన్ ఉంది. సో దగ్గరగా వచ్చేసాం ఆల్మోస్ట్. ఇది ఫ్లవర్ మాండ్ అని చెప్పేసి చాలా బాగుంటుంది ఏరియా, లైక్ సూపర్ ఉంటుంది అనమాట. నాకు బాగా నచ్చుతుంది, ఈ ఏరియాకి వస్తే ఒకలాగా అనిపిస్తుంది. సో ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్కి దగ్గరలోనే ఆ పెద్ద టెంపుల్ కూడా కట్టేస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. పార్కింగ్ అయితే ఫుల్ అనమాట, అస్సలు దొరకలేదు పార్కింగ్. ఒక 2-3 రౌండ్స్ వేసేసి ఇంకా కొంచెం దూరంలో పెట్టేసి వచ్చేసామన్నమాట. అండ్ ఇది టెంపుల్. ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా పెద్ద టెంపుల్ కట్టిస్తున్నారనేసి, దాని యొక్క రెప్లికా అనమాట. మనకి ఇక్కడ ముందర పెట్టేశారు. సో డొనేషన్స్ అన్నీ కూడా అక్కడ వేయచ్చు అనమాట, ఇవ్వచ్చు అక్కడ. అండ్ ఇది టెంపుల్ అనమాట. నేను షార్ట్ కూడా పెట్టాను, చూడండి ఎంత బాగుందంటే. అంటే ఆ రోజు రాశి ఫలాలు కూడా చెప్తా ఉన్నారనమాట అయ్యగారు అక్కడ. సో అందరికీ చాలాసేపు కూర్చొని అందరు వింటూ ఉన్నారు. మేము కాసేపు కూర్చొనేసి కొంచెం సేపు వినేసి ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే టెంపుల్ బయట టైమింగ్స్ అనమాట, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే టైమింగ్స్ అయితే ఉన్నాయి అక్కడ. అండ్ ఇది లైవ్లో కూడా జరుగుతుండింది యాక్చువల్గా. సో ఎవరైనా ఫేస్బుక్లో ఉంటే మీరు ఆ టెంపుల్ టైప్ చేశారనుకోండి, లైవ్ కూడా చూడొచ్చు. ఏవైనా లైక్ ఈవెంట్స్ వీళ్ళు కండక్ట్ చేసేటివన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉండొచ్చు. ఫ్లవర్ మాన్ టెంపుల్ అని కొడితే వస్తుంది. అండ్ తర్వాత మా దర్శనం అయిపోయి బయటకు వస్తే ఇక్కడ ప్రసాదం ఇచ్చారు. అండ్ తర్వాత టెంపుల్ ఫ్రంట్లో వచ్చేసి ఇవన్నీ లైక్ ఒక్కొక్కరు చేసుకుని వచ్చి పెట్టారనమాట ప్రసాదాలు. చాలా వెరైటీస్ అయితే చేశారనమాట. ఇంకా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఉన్న ప్రసాదాలు మేము తీసుకొనేసి ఇంటికైతే వచ్చేసాము. సో చూసారు కదండి బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.